రైతు ప్రభుత్వంగా అందరి మన్ననలు పొందుతున్న రేవంత్ సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక నిజమైన రైతు సంక్షేమ సర్కార్ తమదేనని మాటల్లో కాదు చేతల్లోనూ చాటుకుంది. ఇక కేవలం 2.5 ఏళ్లలోనే అన్నదాతలకు ఏకంగా 23,700 కోట్ల రూపాయలను రైతు భరోసా రూపంలో అందచేసి మనసున్న ప్రభుత్వంగా చరిత్ర పుట్టలకెక్కింది. ఇక ఆర్థికంగా ప్రభుత్వానికి భారమైన ఏమాత్రం వెరవకుండా అన్నదాతల కోసం ఎంతకైనా సిద్ధమని నిరూపించుకుంది. అందుకే మొక్కువని పట్టుదలతో రైతన్నల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక నిజమైన రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డేనంటూ అన్నదాతలంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. కన్న తల్లి దీవెనో పొందినాడు ప్రేమనే ఏలుతుండు తెలంగాణ రేవంతన్న తొడగొట్టి తిప్పిండు మీసమే సింహమలే ఎక్కి పాలిస్తూ ఉన్నడే సింహాసనమే. ఎప్పుడొచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్న డైలాగ్ సీఎం రేవంత్ రెడ్డికి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. కేవలం 2.5 ఏళ్లలోనే తనదైన పరిపాలన అందిస్తూ అన్ని వర్గాలకు చేరువయ్యారాయన. ముఖ్యంగా వ్యవసాయానికి ఊతమిచ్చి సాగుకు దశ దిశ చూపించేలా నిజమైన రైతు సంక్షేమం అంటే ఏంటో చాటి చెబుతున్నారు. రైతు బాంధవుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. అన్నదాతలకు అన్ని విధాలా అండగా నిలుస్తూ తెలంగాణ వ్యవసాయానికి కొత్త ఊపిరులూదుతున్నారు. పుట్టినదే పెద్ద పులి రేవంతన్న కన్న తల్లి దీవెనో పొందినాడు ప్రేమనే ఏలుతుండు తెలంగాణ రేవంతన్న తొడగొట్టి తిప్పిండు మీసమే సింహమలే ఎక్కి పాలిస్తూ ఉన్నడే సింహాసనమే. గత ప్రభుత్వం గోరంత చేసి కొండంత రాగాలు పోతే సీఎం రేవంత్ మాత్రం డాంబికాలకు పోకుండా తాను రైతులకు చేయాల్సింది సైలెంట్గా చేసుకుపోతున్నారు. సాగుకు అండగా నేనున్నానంటూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతన్నలకు ఉపయోగపడేలా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అన్నదాతల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలను ఆయన దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఎలాంటి అడ్డంకులొచ్చినా తట్టుకొని ఈ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రారంభించిన పథకాన్ని రైతు భరోసాగా మార్చి నిజంగానే అన్నదాతలకు భరోసానిస్తున్నారు. పంట పెట్టుబడి సాయం విషయంలో రైతన్నలకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు. పుట్టినదే పెద్ద పులి రేవంతన్న కన్న తల్లి దీవెనో పొందినాడు ప్రేమనే ఏలుతుండు తెలంగాణ రేవంతన్న తొడగొట్టి తిప్పిండు మీసమే సింహమలే ఎక్కి పాలిస్తూ ఉన్నడే సింహాసనమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధుగా ప్రారంభమైన ఈ పథకాన్ని రేవంత్ ప్రభుత్వం రైతు భరోసాగా కొనసాగిస్తోంది. పంట పెట్టుబడి అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ పరిధిని మరింత విస్తృతం చేసింది. కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను కూడా ఇందులో భాగస్వాములను చేసింది. ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతం 73 లక్షల మార్కును చేరుకుంది. పుట్టినదే పెద్ద పులి రేవంతన్న కన్న తల్లి దీవెనో పొందినాడు ప్రేమనే ఏలుతుండు తెలంగాణ రేవంతన్న తొడగొట్టి తిప్పిండు మీసమే సింహమలే ఎక్కి పాలిస్తూ ఉన్నడే సింహాసనమే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల కాలంలో 50,250 కోట్ల రూపాయలు పంపిణీ చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు చాలా తక్కువ కాలంలోనే 23,070 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు విడుదల చేసింది. ఒక పండగ వాతావరణంలో రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఇందులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 9 లక్షల మంది నిరుపేద వ్యవసాయ కూలీలను సైతం చేర్చి వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూరుస్తోంది. సమయానికి పంట పెట్టుబడి సాయం అందడంతో ఇప్పుడు గ్రామాల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. రైతన్నల మొహాలన్నీ వెలిగిపోతున్నాయి. సమయానికి వరుణుడు రాకపోయినా రేవంత్ రెడ్డి మాత్రం సమయానికి రైతు భరోసా ఇచ్చాడంటూ మెచ్చుకుంటున్నారు.
అందుకే సీఎం రేవంత్ రెడ్డికి రైతు లోకమంతా మనసారా ధన్యవాదాలు చెబుతోంది. పాలమూరు గడ్డన నల్లమల ఒడ్డున పుట్టినదే పెద్ద పులి రేవంతన్న. కన్న తల్లి దీవెనో పొందినాడు ప్రేమనే ఏలుతుండు తెలంగాణ రేవంతన్న. చెడగొట్టి తిప్పిండు మీసమే సింహమలే ఎక్కి పాలిస్తూ ఉన్నడే సింహాసనమే పాలమూరు. వాస్తవానికి రైతు భరోసా ఇవ్వడం అంటే మాటలు కాదు, ప్రభుత్వానికి ఆర్థిక భారం తప్పదు. అయినప్పటికీ ఇది అన్నదాతల సంక్షేమంతో ముడిపడి ఉన్న పథకం కాబట్టి రేవంత్ సర్కార్ తగ్గేదే లే అంటోంది. అందుకే ఆర్థిక భారం పెరిగినప్పటికీ రైతు సంక్షేమం కోసం ఈ చర్య తీసుకుంటున్నట్టు రేవంత్ ప్రభుత్వం చెబుతోంది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాకు 5,491 కోట్ల గరిష్ట నిధులు అందాయి. ఒక్క జిల్లాకే ఈ స్థాయిలో నిధులు అందాయంటే సీఎం రేవంత్ రెడ్డి ఎంత చిత్తశుద్ధితో అన్నదాతల కోసం పాటుపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పాలమూరు గడ్డన నల్లమల ఒడ్డున పుట్టినదే పెద్ద పులి రేవంతన్న. కన్న తల్లి దీవెనో పొందినాడు ప్రేమనే ఏలుతుండు తెలంగాణ రేవంతన్న. చెడగొట్టి తిప్పిండు మీసమే సింహమలే ఎక్కి పాలిస్తూ ఉన్నడే సింహాసనమే పాలమూరు. పంట పెట్టుబడి సాయం ఒక్కటే కాదు, రైతన్నలకు అన్ని విధాలా సీఎం రేవంత్ రెడ్డి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు, ఎరువులు సమయానికి అందిస్తున్నారు, రైతులు ఇబ్బంది పడకుండా పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో రికార్డు స్థాయిలో వడ్లు పండాయి. అయినప్పటికీ రేవంత్ సర్కార్ ఏమాత్రం అలసత్వం వహించకుండా అన్నదాతలు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసింది. ఈ విషయంలో సీఎం రేవంత్ ఎంతో పెద్ద మనసుతో వ్యవహరించారు. వడ్లతో పాటు మొక్కజొన్నలు, ఇతర పంటల్ని కూడా కొనుగోలు చేసి తమది నిజమైన రైతు ప్రభుత్వమని చాటుకున్నారు. పాలమూరు గడ్డన నల్లమల ఒడ్డున పుట్టినదే పెద్ద పులి రేవంతన్న. కన్న తల్లి దీవెనో పొందినాడు ప్రేమనే ఏలుతుండు తెలంగాణ రేవంతన్న. చెడగొట్టి తిప్పిండు మీసమే సింహమలే ఎక్కి పాలిస్తూ ఉన్నడే సింహాసనమే పాలమూరు. రేవంత్ సర్కారుకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కానీ రేవంత్ స్థాయిలో అన్నదాతలకు అండగా నిలవలేకపోయింది. సీఎం రేవంత్ల భరోసా ఇవ్వలేకపోయింది. అందుకే సీఎం రేవంత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిజమైన రైతు బాంధవుడు అంటూ అన్నదాతలంతా ప్రశంసిస్తున్నారు. సాగులోని ఈతి బాధలు తెలిసిన ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండడం గొప్ప విషయమని కితాబిస్తున్నారు. ఈ రైతు పరిపాలకుడు 10 కాలాల పాటు పచ్చగా వర్ధిల్లాలంటూ అన్నదాతలు సీఎం రేవంత్ రెడ్డిని మనసారా ఆశీర్వదిస్తున్నారు. పాలమూరు గడ్డన నల్లమల ఒడ్డున పుట్టినదే పెద్ద పులి రేవంతన్న. కన్న తల్లి దీవెనో పొందినాడు ప్రేమనే ఏలుతుండు తెలంగాణ